నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని పొద్దున్న నుంచి వైసీపీ పార్టీ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేయడం అయితే జరుగుతోంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని చేతిలో పెట్టుకుని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్లలో ఇష్టం వచ్చినట్టుగా సినిమా హీరోయిన్స్ ని తిరిగేలా చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క వాదన. అసలు ఇందులో ఎంత మాత్రం నిజముంది? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కావాలని చెప్పి పంపించినారా? అసలు దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉందా? ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? దీని వెనక రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతోందా అనేది చూసుకుంటే కనుక ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక కారు AP39 TA 5303 అనే ఒక కారు మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ డ్యూటీ అన్నట్లుగా ఒక కార్ అయితే సర్కిల్ తిరగడం అయితే జరుగుతుంది రోడ్ల మీద. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దానిలో నుంచి నిధి అగర్వాల్ గారు బయట దిగినారు. ఎందుకు దిగినారు? ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే ఆమె వెళ్ళడం అయితే జరిగిందంట. వింత ఏంటంటే ఆమె గవర్నమెంట్ వెహికల్ నుంచి ఎలా దిగుతారు? ఆమె ఏమైనా ఎమ్మెల్యేనా, లేదు ప్రభుత్వ పరంగా ఏదైనా పని చేస్తున్నారా, ఆమెకి ఏ హక్కు ఉందని చెప్పేసి దిగుతారు? ఆమెకు ప్రభుత్వానికి ఏం సంబంధం? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసినంత మాత్రాన ఆమె ఏ విధంగా తిరుగుతుంది ప్రభుత్వ వాహనాల్లో? ఏదైనా ఉంటే ప్రైవేట్ వాహనాల్లో తిరగాలి కదా అని చెప్పేసి నిలదీయడం అయితే జరుగుతుంది. అయితే ఈ కారు మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించేటటువంటి కార్ల మీద ఉండేటటువంటి స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఆ మాదిరే ఉంది. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు కాదని, ఇది ఒక ప్రైవేట్ వెహికల్ అని చెప్పేసి ఆ తర్వాత తెలిసినటువంటి విషయం. దీనికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేనట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే ఉత్తరాంధ్ర నవ్వు అని చెప్పేసి ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఒక ట్వీట్ అయితే వేసినారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అమ్మాయిలకు ప్రభుత్వ కారులు సరఫరా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టేటటువంటి పన్నులను ఇలా సొంత మనుషులకు వాడుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ #నిధి అగర్వాల్, #పవన్ కళ్యాణ్, #ఆంధ్రప్రదేశ్, #హరిహర వీరమల్లు ఇలా అనేక రకాలుగా చేయడం అయితే జరిగింది. ఇవి ఒక్కళ్లే కాదు, ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి ఒక NRI కూడా ఉన్నాడు అనమాట. ఆయన కూడా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ, గవర్నమెంట్ కారులో పీకే హీరోయిన్ షాపింగ్ అంటూ అతను ఒక ట్వీట్ వేసినాడు. అదేవిధంగా జగనన్న కలెక్ట్స్ దగ్గర నుంచి ఇంకొక ట్వీట్ పడింది. ఎవడబ్బా సొమ్మని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇద్దరిని ట్యాగ్ చేసి అసలు దీనికి సంబంధం ఎట్టి పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్ గారి పక్కన నిధి అగర్వాల్ గారికి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారంటే దాంట్లో దీని విషయాన్ని లాగినారంటే ఎంతో కొంత ఒక అర్థం అయితే ఉంది. కానీ ఎలాంటి సంబంధం లేని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా దీంట్లో తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా ప్రభుత్వం వాహనం వాడుతున్నటువంటి వీరమల్లు హీరోయిన్ ఏ ప్రభుత్వ పని చేయడానికి వచ్చారో అంటూ ఒక మీమ్ వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట ట్విట్టర్. అది వచ్చేసి తెలంగాణకు సంబంధించింది అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ తెలుగు స్క్రైబ్కి సంబంధించి అటు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చాలా తీవ్ర స్థాయిలోనే మాటల దాడి కూడా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో తెలియదు. మొత్తానికి హీరోయిన్ నిధి అగర్వాల్ కు ప్రభుత్వ వాహనం, ఇటీవల విజయవాడ నగరంలో ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ సందడి చేసినప్పుడు నిధి అగర్వాల్ అసలు ఈమె అక్కడికి వెళ్ళింది విజయవాడలో కాదంట. ఈ విజువల్స్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసి ఏదో గోదావరి జిల్లాలో ఏదో గోల్డ్ షాప్ ఓపెనింగ్ స్టోర్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలు అని చెప్పేసి సో అతను కూడా ఒక పోస్ట్ అయితే పెట్టినారు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది పొద్దు నుంచి అయితే గట్టిగా వేసుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే చెప్పినా కదా, పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్ అనే సినిమాలో ఈమె నటించడం అయితే జరిగింది. సో దాంతో అప్పటి నుంచి సినిమా ఇటీవల జరిగినటువంటి షూటింగ్స్ కావచ్చు, ఆ తర్వాత ప్రమోషన్స్ కావచ్చు, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఇలా రకరకాల రీత్యా సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించింది కాబట్టి ఈ మధ్య కాలంలో వార్తలు నిలుస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఈమె గోదావరి జిల్లాలో ఒక గోల్డ్ స్టోర్ ఓపెన్ చేయడానికి చెప్పేసి వెళ్ళారని తెలిసింది. సో అది కథ. అసలు విషయం ఏంటంటే ఇది వచ్చేసి ఇన్నోవా క్రిస్టా AP39 TA 5303. ఇది వచ్చేసి ప్రైవేట్ కార్, ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్ కి అదేవిధంగా ఈ కార్ ఏదైతే ఉంది ప్రైవేట్ కార్ కి సంబంధం లేదు అనేది మాత్రం బయటకు వచ్చినటువంటి విషయం. ఎందుకంటే కార్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేయగా బయటకైతే ఇది ఒక ప్రైవేట్ కార్, దీనికి సంబంధించి ప్రైవేట్ ఓనర్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అయితే మరి దీని మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డు ఎందుకు ఉంది అని చెప్పేసి వాళ్ళు నిలదీయడం అయితే జరుగుతుంది. మరి దీనికి జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అయితే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. వీళ్ళు కూడా ఎలా అంటున్నారు, ఇక్కడ బోర్డు ఉండొచ్చు, ఎవడైనా వేసి ఉండొచ్చు, కానీ ఇదొక ప్రైవేట్ కార్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయించినటువంటి కారు కాదు, పవన్ కళ్యాణ్ గారు పెట్టించినటువంటి కారు కాదు. సో దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ దాని మీద ఉన్నంత మాత్రం ఒక బోర్డు, ఒక స్టిక్కర్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఉన్నంత మాత్రాన
దీనికి దానికి సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోవట్లేదు, గట్టిగా ఎక్కుతున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఈ బోర్డు పెట్టించినారు, ఎవరి కారణం, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళు ఎక్కడైనా జరుగుతుంది. సో ఇది వచ్చేసి చిలికి జడివానగా మారుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో మంత్రి గారో లేదంటే చివరికి కింద స్థాయి సర్పంచ్ అయినా అతని కారు మీద ఆ బోర్డు ఉందంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఈమె వచ్చేసి ఆ కారులో నుంచి దిగడంతోనే ఇప్పుడు అంతా కూడా దీని గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కావాలి జనసేన పార్టీ దగ్గర నుంచి ఏమైనా అఫీషియల్ గా లెక్క ప్రకారం జనసేన పార్టీ అని చెప్పడానికి అక్కడ జనసేన పార్టీ నాయకులు కూడా ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు పంపించినారనో లేదంటే జనసేన పార్టీ నాయకులు పంపించినారనో ఏర్పాటు చేసినారనో ఇక్కడ ఎక్కడ కూడా జరగట్లేదు. కానీ ఏంటంటే ఇది జనసేన పార్టీకి అంటగట్టేసినారు. ఎందుకంటే ఈమె ఏకంగా జనసేన పార్టీకే కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటగట్టేసినారు. మరి ఎలా అంటగడతారు? దీని వెనకాల ఏమైనా రహస్య హిడెన్ ఎజెండాలు ఏమైనా ఉన్నాయా రాజకీయాలకు సంబంధించి? కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఆయన తప్పుదో పట్టించడానికి తప్పు చేయడానికి మాత్రం ఇది చేసినారా? అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వల్ల పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కొంతమేర నష్టం జరిగే మాట అయితే వాస్తవం. ఎందుకంటే క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అంశాలు. ఎందుకంటే అసలు ఈ హీరోయిన్ కి రాజకీయాలకి సంబంధం లేదు, ఈ హీరోయిన్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక పార్టీకి అధ్యక్షుడు. వీళ్ళు వెళ్ళాలనుకుంటే ఇంకో మాట చెప్తాను ఈ సందర్భంగా. ఇంకొక లాజిక్ లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. సినిమా అయిపోయింది, సినిమా థియేటర్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయింది, చాలా రోజులు అయితే అయిపోయింది, రకరకాల సినిమాలు కూడా వచ్చినాయి. ఆ హీరోయిన్ ఏదో ఆమె దేనికో వెళ్ళింది, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి నిగ్గుదేలాలంటే ఒకటే, నిధి అగర్వాల్ కి సంబంధించినటువంటి ఏదైతే వెళ్ళినటువంటి కారు ఉందో ఈ కార్ని ఎవరు పంపించారు, ఎవరు ఏర్పాటు చేయించినారు, ఒకవేళ ఏర్పాటు చేస్తే చేయించినారు, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి ఎందుకు బోర్డు పెట్టించినారు, సో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఎలా పెడతారు అని చెప్పేసి నిలదీయడం జరుగుతోంది. కాబట్టి తప్పనిసరిగా ఇది కరెక్ట్ విధానం అయితే కాదు, జనసేన పార్టీకి నష్టం జరగడానికి అయితే అవకాశం ఉంది. ఎవరైనా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఇది నష్టం జరుగుతుంది కాబట్టి జనసేన పార్టీ రంగంలో దిగాల. ఎవరైతే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి బోర్డు పెట్టి ఆమెకి కారు పంపించినారో దానివల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అటాక్ చేయాల్సి వస్తుంది, చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ దాకా మనం తెచ్చుకోవడం అవసరమా? ఒకవేళ ఆమెకి కారు పంపించాలంటే ఏం మిగిలిన కార్లు లేవా? కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, అది ప్రైవేట్ కార్ అయినప్పటికీ కూడా ఈ విధంగా ఒక రిప్రజెంటేషన్ అయితే వెళ్తుంది కదా ప్రజల్లోకి. ఇది కరెక్ట్ విధానం అయితే కాదు. ఇది జనసేన పార్టీకి నష్టం, పవన్ కళ్యాణ్ గారికి నష్టం. దీన్ని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కౌంటర్ చేయలేరు. ఎందుకంటే ఏ విధంగా కౌంటర్ చేస్తారు? అక్కడేమో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డు ఉంది, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారికి పంపించాల్సినంత అవసరం లేదు, లేదంటే టీడీపీ పార్టీకి ప్రభుత్వానికి పంపించాల్సినంత అవసరం లేదు, అటు బీజేపీ వాళ్ళకి పంపించాల్సినంత అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిధి అగర్వాల్ గారే. మరి ఆమెకు ఎలా పంపిస్తారు? ఒకవేళ పంపిస్తే పంపించినారు, ఏ ఎమ్మెల్యే నుంచి వెళ్ళింది, ఏ ఎంపీ నుంచి వెళ్ళింది, ఏ ప్రభుత్వ అధికారి నుంచి వెళ్ళింది ఆ కారు అని చూస్తేనేమో అది ప్రభుత్వానికి సంబంధించిన కారు కాదు. మరి ఎవరు ప్రైవేట్ కారు? ఒకవేళ ప్రైవేట్ కారు అయితే ఎందుకు దానికి బోర్డు పెట్టినారు? ఇవన్నీ కూడా నిగ్గుదేల్చండి. ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూసుకోండి. జనసేన పార్టీకి మాత్రం ఇది నష్టం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం అయితే వైసీపీ పార్టీకి ఏ విధంగా అటాక్ చేస్తాం, కౌంటర్ అటాక్ చేస్తాం? కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అడుగుతున్న వాటిలో కూడా సమంజసం ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒక న్యూట్రల్ వేలో చూడండి. సో గుడ్డిగా సమర్థించకూడదు, అలా అని చెప్పేసి గుడ్డిగా వ్యతిరేకించడం కాదు. దీనివల్ల నష్టం జరగడానికి అయితే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్త చేసుకుంటే కనుక మంచిదని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను.